ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారుల మీద కూడా ఈవెన్ మండల్ లెవెల్ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. త్వరలో టోల్ గేట్లు ప్రత్యక్షం కాబోతూ ఉన్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత పైలట్ ప్రాజెక్ట్ కింద ఉభయ గోదావరి జిల్లాలలో ఇక సంక్రాంతి కోడి పందాలకు వెళ్ళే వాళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ బాధుడు స్టార్ట్ అవ్వడానికి బ్లూ ప్రింట్ రెడీ అవుతున్నట్లే ఉంది. అండ్ ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ టోల్ గేట్లు ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. బహుశా చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి చాలా ఐడియాస్లో భాగంగా ఇది ఒకటి కావచ్చు. సంపద సృష్టించడంలో ఒక పార్ట్, ఒక వే. ఈ క్రమంలో టోల్ గేట్ల నుంచి దోపిడీ, లిటరలీ దోపిడీనే లేండి, దానికి పేర్లు ఏమైనా పెట్టనేయండి ఎవరైనా. నేను ఇప్పుడేం రాష్ట్ర ప్రభుత్వం లేరు. నేషనల్ హైవే మీద ఇప్పటి వరకు ఉన్న టోల్ గేట్లు కానీ అది అల్టిమేట్ దోపిడీ. రోడ్ల మెయింటెనెన్స్ అని, అభివృద్ధి అని పెట్టిన దానికంటే మించి ఎంత వడ్డీ వసూలు చేస్తారో, ఎన్ని రోజులు వసూలు చేస్తారో, ఇది ఒక అందుబాటుని రహస్యం. అయితే ఇప్పుడు రాష్ట్ర రహదారుల మీద ఏర్పాటు చేసే టోల్ గేట్ల ద్వారా ఎంత వసూలు చేయొచ్చు అనే దాని మీద, ఇప్పుడు జాతీయ రహదారుల మీద ఏర్పాటు చేసిన టోల్ గేట్లు ఉన్నాయి కదా, దాని ద్వారా ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసి ఉంటారు అనే విషయం కనుక తెలిస్తే మనకు ఈ దోపిడీ ఎంత ఉందో కాసింత ఐడియా వస్తుంది. ఇదే అంశం మీద తాజాగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు పార్లమెంటులో ఒక ప్రశ్న అడిగితే రోడ్ల శాఖ మంత్రి ఎవరైతే ఉంటారో నితిన్ గడ్కరీ గారు సమాధానం చెప్పారు. సో సాక్షాత్తు కేంద్ర మంత్రి గారు పార్లమెంటులో చెప్పిన సమాధానం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేషనల్ హైవేల మీద 67 టోల్ గేట్స్ ఉన్నాయట. 67 టోల్ గేట్స్ నేషనల్ హైవే మీద. ఇంకా రాష్ట్ర హైవేలలో రాలేదు కదా, ఇప్పుడు చంద్రబాబు సార్ వాటిని తీసుకొస్తున్నారు. నేషనల్ హైవేలో 67 టోల్ గేట్లు. ఆ 67 టోల్ గేట్లలో ఇప్పటి వరకు 22,377 కోట్ల రూపాయలు వసూలు చేశారు. 22,377 కోట్ల రూపాయలు ఆ టోల్ గేట్ల రూపంలో వసూలు చేశారు. ఇందులో హైయెస్ట్ ఇంకా కలకత్తా చెన్నై జాతీయ రహదారి ఉంది కదా, నేషనల్ హైవే 16 అంటారు కదా, అది ఆంధ్రప్రదేశ్లో నేషనల్ హైవే. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక హైవేలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దాదాపు 14,500 కోట్లు కలెక్ట్ చేశారట ఆ ఒక్క హైవే ద్వారానే. ఆంధ్రప్రదేశ్లో ఉన్న హైవే, ఆ మిగతా రాష్ట్రాల్లో దాని పరిధి కాదు, ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న హైవే 14,500 కోట్లు. దాని నుంచి ఇంకా మిగిలిన జాతీయ రహదారుల నుంచి ఇట్లా ఓవరాల్గా 67 టోల్ గేట్స్లో 22,377 కోట్ల రూపాయలు బాధపడేశారు. అది చెప్పాను కదా, కనిపించారు అందుబాటు రహస్యం. అదేం కలెక్షనో, అదేం దోపిడీనో. చాలా మంది అసలు రోడ్లు ఎక్కాలంటే, నేషనల్ హైవేలు ఎక్కాలంటే భయపడే పరిస్థితి. ఆడ తప్పించుకునే వారికి తప్పించుకుందాం అనుకునే వాళ్ళు ఇంకా అట్లా ఆడ తప్పించుకోలేరులేండి. వాళ్ళ నుంచి తప్పించుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ అండి అల్టిమేట్గా జనాల దగ్గర దొబ్బాలి, ఉన్నోడు అకౌంట్లో వేసుకుంటూ పోవాలి. ఆ సిస్టమే ఇప్పుడు ఏమంటారు, చాలా పవిత్రమైన సిస్టమ్. కానీ అండి